బాయ్స్ A1 ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామో తెలుసా? బిర్యానీ. గైస్ మనమైతే పైన అయితే ప్లాన్ చేస్తున్నాం ఇది. సో మనకు గ్యాస్ పైన తీసుకోవాలి కాబట్టి ఇక గ్యాస్ పైకి తీసుకోబోతున్నాం. ఇక అన్ని సామానంతా పైకి షిఫ్ట్ చేసి ఇక మన కోసం కోడి తీసుకొచ్చేసిండు అన్న. చికెన్ షాప్ అని అయితే ఏమంటారు, కోడిని అయితే కట్ చేసేసిండు. ఆ కోడి మొత్తం మనకే ఇప్పుడు కట్ చేసింది. ఇక చూస్తుంటారు గైస్, మంచిగా బిర్యానీ పీసెస్ అయితే మీడియం సైజులో కొట్టించేసుకుందాం. కొత్తిమీర పుదీనా మిర్చి నిమ్మకాయ అన్నీ కూడా ఇన్నే కట్ చేసుకొని వస్తుంది. మాస్టర్ పైన కష్టమవుతుంది అని చెప్పేసి మాస్టర్ చాలా స్మార్ట్గా ఆలోచిస్తుంది మన కోసం అని చెప్పి. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? అన్ని ఎక్విప్మెంట్స్ అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రొసీజర్ ఒకటి స్టార్ట్ చేయాలా. కానీ మా మాస్టర్ ఏం చేస్తుందంటే అన్ని ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటుంది ఫాస్ట్ అయిపోవడానికి. మన బాయ్స్ అందరూ ఇక వెయిట్ చేస్తారు ఎప్పుడైతుందా, ఎప్పుడు అటాక్ ఇద్దామా అని చెప్పేసి. ఇగో నియాంత్ అయితే కానీ మస్తు ఎగ్జైట్మెంట్లో ఉండవు. ఇక చూస్తున్నారుగా, మాస్టర్ అయితే ఎప్పుడు లాగే ఉంటుంది, ఎప్పుడు లేటే ఉంటుంది మాస్టర్. అది తెలుసుగా మీకు, తెలియదా చూడండి ఇక మీరు. సెవెన్ సార్ గైడెన్స్. ఇగో గోపీనాథ్కి గైడ్ చేస్తుంటే గోపీనాథ్ చేస్తుండు. ఏం చేస్తున్నావు గోపి ఇప్పుడు? ఉల్లిగడ్డలు ఏం చేస్తున్నావు? ఎంత నూనె పోస్తున్నావు? అంటే బ్రౌన్ ఆనియన్ కోసమా? అరే గ్రేట్ ఐడియా. మాస్టర్ ఏమో అవతలు తిరుగుతుంది. ఇక బాయ్స్ అందరేమో వీళ్ళందరూ నేర్చుకుంటారు బిర్యానీ ఎట్లా ఉండాలని చెప్పి గోపి దగ్గర చూసుకొని. ఇంకో గ్రీష్మ ఏమో దాచుకొని వస్తుంది. బ్రౌన్ ఆనియన్ రెడీ అయిపోయింది. పైన ఇట్లా తలతరుగా బిర్యానీ పైన అదైతే రెడీ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. మాస్టర్ వచ్చేసింది మాకు వస్తలే అని చేయనీకే. మాస్టరే డైరెక్ట్ మీకు రాదని చెప్పి వచ్చి చేస్తుంది మాస్టరే. చికెన్ బిర్యానీ రెసిపీ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఇగో ఆయిల్ వేసిరు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆవాలు, అది ఇది అన్నీ వేసిరు. ఇగో నియాంత్కి అయితే కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఇంతసేపు ఎగ్జైట్ అయ్యింది. ఇప్పుడు పోయి బాల్తో క్రికెట్ ఆడుతుండు, క్యాచెస్ ఆడుతుండు. ఇక మిగతాలందరూ అయితే మంచిగా వాచ్ చేస్తున్నారు చికెన్ రెసిపీ ఎట్లా చేస్తారు అని చెప్పేసి. నేర్చుకుంటారంట, ఇంటికాడ పోయి చేస్తారంట వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి. నేర్చుకుంటారంట, ఇంటికాడ పోయి చేస్తారంట వాళ్ళ ఇంట్లో. జింజర్ పేస్ట్ యాడ్ చేసారు. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. ఎట్లా వస్తుంది గ్రీష్మ స్మెల్? సూపర్ వస్తుందా? చికెన్ అయితే దాంట్లో చేస్తారు రైస్. లెగ్ పీస్ అయితే వచ్చింది ఈరోజు కూడా. ఆ గ్రేవీ కూడా వేస్తావా? వాటర్ రైస్ దాంట్లో ఏం లేదు, జస్ట్ కారము ఉప్పు పెరిగేసి కలిపేసి అంతే. దాంట్లో నుంచి ఏం లేదు, మిరపకాయలు కొత్తిమీర వేసినట్టే. దీంట్లో ఏం మ్యాజిక్ లేదు. మొత్తం ఇదైతే కుక్ చేసేసుకోవాలి. ఇది కుక్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఫైనల్ విజువల్ ఎట్లుంటుందో చూపిస్తా గైస్. చికెన్ అయితే ఇగో సైడ్కి పెట్టేస్తాం, నింపేస్తాం, కర్రీ అయితే రెడీ. నెక్స్ట్ బిర్యానీ రైస్ కోసం అని చెప్పేసి వాటర్ పెట్టేసి ఆయిల్ వేసేసి అన్నీ రెడీ చేసేస్తాం గైస్. నెక్స్ట్ రైస్ రెడీ అయిందంటే కొంచెం మిక్సీ అయిపోయినట్టు అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ 20 to 30 minutes అయిపోతుంది. వీళ్ళు ఇంతసేపు ఆడుకోరు, ఇక టైర్డ్ అయిపోయారు, మొత్తం డల్ అయిపోయారు. చూసి బోర్ కొడుతుందంట. రైస్ అయితే గేమ్స్ అయితే ఆడుకుంటాం మంచిగా. గాయస్ సక్సెస్ఫుల్ నేను కిందికి పోయి పైకి వచ్చేలోపు మొత్తం రెడీ చేసేసారు గాయస్. ఇగో మొత్తం అయితే దమ్కి వేసేసారు. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఇంకా టేస్ట్ అయితే ఎట్లుంటో చూడాలి. మన వాళ్ళు అయితే ఎగ్జైట్మెంట్తో మంచిగా ఆడుకుంటూ కూర్చోరు. మీకు అనిపిస్తుంది కదా గాయస్, క్లియర్ రీజన్స్. మాస్టర్ మన సలాడ్కి ఆనియన్ కట్ చేస్తుంది. మన డ్యూటీ మాస్టర్ చేస్తుంది.